హోంమంత్రి వంగలపూడి అనిత కృషితో రైతన్నల యొక్క కష్టాలను అధిగమించడానికి సుమారు ₹1,50,00,000 వ్యయంతో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించడం జరిగిందని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. మండలంలో వేంపాడు సబ్స్టేషన్లో 5 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని ఆయన కూటమి శ్రేణులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతన్నలు కరెంటు కష్టాలతో తీవ్ర అవస్థలు పడేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రైతన్నల కష్టాలను తీర్చి పగటిపూల రైతులకు 9 గంటల వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న రైతులకు వోల్టేజ్ లో సమస్య లేకుండా విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో హోంమంత్రి అనితమ్మ కృషితో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకి కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే రైతన్నలకి మేలు జరుగుతుందని, మండలంలో మేరక గ్రామాల్లో ఉన్న కరెంటు కష్టాలు త్వరలోనే తీర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన రైతన్నల కష్టాలను తీర్చిన విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ, కురందాస్ నూకరాజు, గింజాల లక్ష్మణరావు, నానేపల్లి రాఘవ, వెలగ శ్రీనివాసరావు, అమలాపురం సర్ప శంకరరావు, ఎర్రిపల్లి అప్పలరాజు, పల్లరాంబాబు, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉదయం పూట 9 గంటల విద్యుత్తును అందించడం కోసం మరి ప్రభుత్వం అనిత గారి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి మరి అధికారులందరితో కలిసి, ఏడీ గారి అధికారులందరితో కలిసి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇకపై లో వోల్టేజ్ సమస్య కానీ లేదా రైతులకి విద్యుత్తు లోపం లేకుండా రైతులు రాత్రిపూట వెళ్తుంటే వాళ్ళకి పావులు ఉంటాయని భయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులు మేలు కోసం ఆలోచించి ఇవాళ పట్టపగలందరికీ 9 గంటల కరెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అందరు రైతులందరికీ కూడా న్యాయం జరగాలని, రైతులందరూ కూడా రాత్రిపూట పొలాల్లోకి వెళ్లకుండా పట్టపగలే వాళ్ళ కరెంట్ అందించి నీరించినట్లయితే రైతు బాగుంటాడన్న ఆలోచనతో మరి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ మండలంలో అనేక సమస్యలు ఇప్పటి వరకు కూడా గత 5 సంవత్సరాల్లో లో వోల్టేజ్ సమస్యలు కానీ, మరి ట్రాన్స్ఫర్ ఇబ్బందులు కానీ, మరి సిబ్బంది కొరత కానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ రోజు కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాల్లోనే 24 అవర్స్ కరెంట్ ఇవ్వడం కానీ, లేదా మరి కొన్ని గ్రామాల రైతులకు ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వడానికి మరి ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి అలాగే మా మండలంలో మరి మెరక గ్రామాల్లో కరెంటుకి లో వోల్టేజ్ సమస్య ఉంది. ఆ లో వోల్టేజ్ సమస్యకి పరిష్కారంగా ఇవాళ అధికారులందరితోని మేడం హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. అటు ఎస్ఐ గారితో, డిఈ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. దానికి కూడా కాంట్రాక్టర్ పంపించి మరి రైతులు ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులు వచ్చాయి. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసి మరి ఒక చెరువు లోపల నుంచి వేయడానికి అందరూ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కాలంలో ఒక 5-6 నెలలు, ఒక 2-3 నెలల్లో వాళ్ళకు కూడా కరెంటు కష్టాలు తీర్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటది. అటు అధికారులు కూడా సహకరిస్తున్నారు. అధికారులకి మరి ఈ కార్యక్రమం మరి ఎంత రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కదా